సకల ఆశీర్వాదములకు కారణభూతుడును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలను తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగముల్లో ఏదియు మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇశ్రాయేలులో ఆసక్తి కలిగి దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన కట్టడలను అనుసరించిన యెడల ఐగుప్తీయులను బాధించినటువంటి ఏ తెగులు గాని ఏ రోగము గాని మీకు రానియ్యను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మానవ జీవితంలో అనేక మంది అనారోగ్యాల చేత, తెగుళ్ళ చేత రోగపీడితులై మనుషులు జీవిస్తున్నారు. అనేక మంది జీవితాలు నెమ్మది సమాధానం లేనటువంటి పరిస్థితులు. ఎందుకు అనంటే వారి శరీరంలో ఉన్నటువంటి ఆ రోగాన్ని బట్టి ఎందరో కృంగిపోతున్న వారున్నారు. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నటువంటి మీకు ఒక శుభవర్తమానాన్ని తెలియజేస్తున్నాను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు ఈ ఉదయకాలం ఆయన మనకు వాగ్దానము చేస్తున్నాడు. మనము ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి మనము జీవించినప్పుడు దేవుడు మనకి ఆరోగ్యాన్ని, స్వస్థతను, విడుదలను దేవుడు కలగచేస్తాడు. ఈరోజు ఈ మాటలు వినుచుండగా వాస్తవంగా లోకములో ఆరోగ్యాన్ని గురించినటువంటి అనేకమైనటువంటి నియమాలను మనం చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే వ్యాయామం చేయాలని, వేకువనే లేవాలని, ఆహార నియమాలు పాటించాలని, మితముగా ఆహారము తీసుకోవాలని, త్వరగా పడుకోవాలని, వేకువనే లేవాలని, ఇలాగ అనేకమైన విషయాలు, ఆరోగ్య సూత్రాలను మనం వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. అయితే బైబిల్ ఈ రోజు ఏం తెలియజేస్తుందంటే, నీవు ఆరోగ్యవంతుడు కావాలంటే, నేను ఆరోగ్యవంతుడిని కావాలంటే మనము దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే, దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన కట్టడలను అనుసరించి మనం నడిచిన యెడల దేవుడు మన జీవితాల్లో సంపూర్ణ స్వస్థతను ఆయన కలగజేస్తాడు. ఈ మాటలు వినుచుండగా ఒకవేళ మీరు రోగము చేతైనా, తెగులు చేతైనా, బలహీనతల చేతైనా, ఏ విధమైన రోగమైనను దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా దేవుని మాటను ఎవరైతే విని దేవుని వాక్యమును హృదయమందు ఉంచుకుంటారో అవి దొరికిన వారికి జీవమును, సర్వ శరీరమునకు ఆరోగ్యమును అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది. దేవుని మాటలో జీవముంది, దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలు స్వస్థపరిచేవి. ఈరోజు ఈ మాటలు వినుచుండగా మీ ప్రతి బలహీనత నుండి, ప్రతి రోగము నుండి దేవుడు ఈ ఉదయకాల సమయములో మీకందరికి విడుదల కలుగచేయునుగాక. యేసు నామములో మీకు స్వస్థత కలుగునుగాకని దైవవచనుడికి ఈ మాటలు తెలియజేస్తున్నాను. మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే, దేవుని వాక్యమందు మనం విశ్వసిస్తే, దేవుని వాక్యమందు నమ్మిక ఉంచితే దేవుని వాక్యమే మనలను స్వస్థపరిచేది. ఆయన మనల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఎలాంటి బలహీనతలైనా, ఎటువంటి రోగమైనను యేసు నామములో సంపూర్ణమైనటువంటి విడుదల, ఆరోగ్యం కలుగుతుంది. ఎప్పుడు అనంటే నీవు ఆయన మాటలు యందు నమ్మిక ఉంచినట్లు. అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అనగా నీ హృదయములో దేవుని వాక్యం ఉంటే, దేవుని వాక్యము మన హృదయములో ఉంటే అది మనలో జీవధారలను కలగచేస్తుంది, జీవాన్ని కలగచేస్తుంది. ఈరోజు దేవుని వాక్యమును మనము నిర్లక్ష్యము చేస్తున్నాం, దేవుని వాక్యాన్ని మనం విశ్వసించలేకపోతున్నాం. ఈరోజు నువ్వు విశ్వసిస్తే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. డాక్టర్లకు అసాధ్యం కావచ్చు, నీ వారు నిన్ను పట్టించుకుపోవచ్చు, ఎవరు నీకు సహాయం చేసేవారు లేరేమో, అయినా పర్లేదు. ఈరోజు దేవుని మాటలను వింటే
దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రముగా కాపాడుకోగలిగితే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మానవ జీవితంలో ఎంతో మానవుడు కృంగిపోతున్నాడు, నలిగిపోతూ ఉన్నాడు. సరైనటువంటి స్తోమత లేక, మరి వైద్యము చేయించుకోలేక ఎన్నో పర్యాయాలు మానవుడు వేసారిపోతూ ఉన్నాడు. కొంతమంది జీవితాల్లో వారి జీతమంతా, వారి సంపాదన అంతా ఆరోగ్యం కొరకే, మందుల కొరకే, వైద్యం కొరకే వెచ్చిస్తూ కృంగిపోతున్న వారు లేకపోలేదు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతోనే ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని మాటలందు నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి, దేవునికి లోబడండి, ఆయన మార్గంలో జీవించండి. ఎంతటి రోగమైనా, ఎంతటి బలహీనత అయినా, ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. దేవుని వాక్యము తెలియజేస్తుంది, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనొద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే, చెడుతనాన్ని అసహించుకుంటే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. మనకి ఆరోగ్యం కలగాలంటే, మనకి స్వస్థత కలగాలంటే మనం చెడుతనాన్ని విడిచిపెట్టాలి, చెడును అసహించుకోవాలి. ఎప్పుడైతే మనం చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యమందు విశ్వసిస్తామో దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, సంపూర్ణమైనటువంటి స్వస్థతను దేవుడు కలగచేస్తాడు. ఈరోజు ఒకవేళ నేను జ్ఞానిని కదా నువ్వు అనుకుంటూ ఉంటే దేవుని వాక్యము చాలా అద్భుతంగా తెలియజేస్తున్నాడు. అవి మీ దేహమునకు ఆరోగ్యమును, మీ ఎముకలకు సత్తువును కలగచేస్తాయి. మరి ఈ రోజు దేవుని యందు మీరు విశ్వసించండి, దేవుని యందు నమ్మిక ఉంచండి, దేవుని మీద ఆధారపడండి. ఎంతటి రోగమైనా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తీయులకు వచ్చిన తెగుళ్ళు గాని, ఐగుప్తీయులకు వచ్చినటువంటి ఆ బలహీనతలు ఏవి రాకుండా నేను మిమ్ములను కాపాడుతాను, స్వస్థపరుస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఇంకా నీకు స్వస్థత కలగటలేదు అంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నా, వాక్యాన్ని ధ్యానిస్తున్నా, వాక్యము నీ హృదయంలో భద్రము చేసుకున్న స్వస్థత కలగటలేదంటే, ఈ రోజు నువ్వు దేవుని ఎదుట ఒప్పుకోవలసిన, నువ్వు దేవుని ఎదుట నీ అతిక్రమ దోషాలను ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు నిన్ను కనికరిస్తాడు. పాపమే ఒకవేళ అడ్డుగా ఉందేమో, ఒకవేళ నువ్వు స్వస్థత పొందపోవడానికి, స్వస్థత కలగకపోవడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద శరీరుడిగా ఉన్న దినాలలో ఆయన దగ్గరికి రోగులు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, మొట్టమొదటి మాట ఏంటంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, మీరు స్వస్థత పొందారు అని దేవుడు చెప్పాడు. మన పాపములు క్షమించబడితే దేవుడు మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని, స్వస్థతను దేవుడు కలగచేస్తాడు. ఈరోజు అట్టి ఆరోగ్యము, అట్టి స్వస్థత, సంపూర్ణమైనటువంటి విడుదల ఈ ఉదయకాల ధ్యానాంశాలు ఉంచిన మీకు అందరికీ దేవుడు అనుగ్రహించాలని దైవజనుడిగా నా ప్రార్థన. ఈరోజు ఎలాంటి పరిస్థితులు నీవు ఉన్నా దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యానికి లోబడండి, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటే దేవుడు సంపూర్ణమైనటువంటి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు సెలవిచ్చినట్లుగా ఆయన పరమ వైద్యుడిగా ఉండి నీ ప్రతి రోగము నుండి, ప్రతి బలహీనత నుండి ఆయన ముట్టి స్వస్థపరుస్తాడు. అలాంటి సంపూర్ణ స్వస్థత మీకందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం కొరకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ఇంకను విశ్వాసములో స్థిరపరచండి. వాక్యానుసారంగా జీవించడానికి మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమంతా వారికి మీ తోడు, మీ కాపుదలు దయచేయండి. వారు చేయుద్దేశించిన ప్రతి పనిలో మీ సహాయమును దయచేయండి. ఈ ఉదయకాలం ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, రోగస్తులై బలహీనులై ఉంటే గనక ఇప్పుడే యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మీ గాయపడిన హస్తాలతో మీరు ముట్టండి. మీ గాయాల్లో స్వస్థత ఉందన్నావు నాయన, సంపూర్ణమైన విడుదలను దయచేయండి. ఈ వర్తమానం ఎవరైతే వింటున్నారో వారిలో ఉన్న శిరస్సు నుండి శిరపాదముల వరకు ప్రతి అనారోగ్యమును, ప్రతి నీరసమును, ప్రతి బలహీనతను, ప్రతి ఒక్క వ్యాధిని యేసు నామములో గర్దిస్తున్నాను నాయన. మీరే ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాన్నిచ్చి సమాధానమును, నెమ్మదిని దయచేసి నా బిడ్డలందరినీ దీవించి మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.